డీటెయిల్స్ చూద్దాం. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రజలు పార్టీ కోసం చేసిన 6 శాసనాలు గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నా. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ, ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు కాకుండా గర్వపడే విధంగా ఎన్టీఆర్ మా నాయకుడు, ఎన్టీఆర్ తెలుగు బిడ్డని గర్వంగా చాటి చెప్పుకుంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.